దేవునికి స్తోత్రం. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ఆత్మీయతలకు ఇక్కడ కూడిన పరిశుద్ధ సంఘం అంతరికి నా హృదయపూర్వక వందనాలండి. నలభై 49వ కీర్తన పాడుకుందామండి. హల్లెలూయా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. Glory, thank you Jesus, hallelujah. ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమార చూచి బహుధన్యుడై, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమార చూచి బహుధన్యుడై, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. Glory, thank you Jesus. Glory, 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 glory. Yes, raktabra kajemu. Glory. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు. Glory, thank you Jesus. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా.
ఎందారేసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు ముఖంబున. ఎందారేసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు ముఖంబున. సందేహంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. సందేహంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు. నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు. నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు. నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు. నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. అల్ఫాయు గ్లోరీ 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 గ్లోరీ. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు. నిరతము నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు. నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే ఒమేగా. గ్లోరీ 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 గ్లోరీ. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు. నిరతము నే నిన్ను చూడా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. కీర్తన పాడిన ఇజ్రాయెల్ రాజు గారిని దీవించమని ఆశీర్వదించమని చిన్న ప్రార్థన చేయండి దయచేసి. అహరోనయ్య గారిని అట్లాగనే అహరోనయ్య గారి ఫ్యామిలీని గృహాన్ని దీవించే ప్రభావం ఈ కూటమి దీవించమని చిన్న ప్రార్థన చేయండి దయచేసి. స్తుతి స్తుతి యేసయ్యా నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతి స్తుతి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా అహరోనయ్య గారిని దీవించాయా. ఆయన భార్యను దీవించాయా తండ్రి. కృప కలిగిన దేవా యేసయ్యా నీకే వందనాలయ్యా. స్తోత్రమయ్యా. పరిశుద్ధుడు అయ్యా. గొప్ప దేవుడు నాయన తండ్రి. యేసయ్యా ఘనమైన దేవా మీకు వేలాది కోట్లాది స్తుతులయ్యా. స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు దేవానికి స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ ఆత్మశక్తిని రక్షించి సహాయం తెచ్చి కృప తెచ్చి ఆదరణ తెచ్చి బలం తెచ్చి శక్తి తెచ్చి ప్రభా ఈ మధ్యాహ్న కాలం ముందు కూటమిని దీవించి ఆస్వాదించి సర్వసమృద్ధి తెచ్చి నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. దేవుని స్తోత్రం. చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ నోట్ చూసుకోనండి. 2 దినవృత్తాంతగ్రంథము 29వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. 2 దినవృత్తాంతగ్రంథం 29వ అధ్యాయం 29వ వచనం అండి. వారు అర్పించుటకు ముగించిన తర్వాత రాజును అతనితో కూడిన వారందరూ తమ తమ తలలు వంచి ఆరాధించిరి. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్య భాగాన్ని కొద్దిగా ధ్యానం చేద్దామండి. దేవుని మహాకృపను బట్టి యేసుప్రభువు వారు అహరోనయ్య గారికి
వారి ఫ్యామిలీకి దేవుడు క్షేమంగా సంతోషకరంగా ఉంచినందుకు మరి ఈ రీతిగా గృహార్థన కూడా వారు కూడా ఏర్పాటు చేసుకోవాలని నిజంగా గృహార్థనం ప్రారంభించారు. ప్రభువుని ఆరాధించడం గణపరచడం వారు స్టార్ట్ చేసిన రగాయితూ ఈరోజు వరకు కూడా ప్రభు వారి పట్ల ఎన్నో కార్యములు, అద్భుత కార్యములు, సకల ఆస్వాదాలతో క్షేమంగా ఇప్పటివరకు వారికి ఇస్తున్నారని వారు సాక్ష్యం చెప్పారు. అది నిజం. దేవుడు ఇంకను వారిని దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే ఒక్కసారి చప్పలు కొట్టి హల్లెలూయా అందాం. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. దేవుని మహాకృపను బట్టి ఆరాధన ఇప్పుడు మనం చేసేదంతా కూడా ఆరాధన చేస్తున్నాం. మనం ఆరాధన చేయడం అన్నది బైబిల్ గ్రంథంలో చాలా విషయాల్లో ప్రభువారు కూలంకుషంగా క్లియర్ కట్గా ఆయన చెప్పిన మాటలను బట్టి ఈ రోజున మన గృహాల్లో మనం ఈ ప్రకారంగా ఆరాధనలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రభువుని స్తుతించి ఆరాధించి మరి ఆయన్ని వేడుకొని ఆయన గణపరిచి మహింపరిచి అలాగే ఆయన గురించినటువంటి సాక్ష్యం చెప్పి ప్రభువుని ఆరాధించేటువంటి విషయములలో మరి ప్రతిదీ కూడా ఒక ఆరాధన పెట్టుకున్నాం ఇంట్లో అని అంటే కరెక్ట్గా మనం స్టార్ట్ చేస్తాం, ఎండింగ్ చేస్తాం. అలాగనే ధర్మశాస్త్రం ఉన్న ప్రకారంగానే చక్కగా మనం ఆరాధనలు పెట్టుకుంటున్నాం. అందుకనే దేవుడు కూడా మనకి చాలామంది ఈ రోజున చెప్తున్న సాక్ష్యాలు అడిగిందల్లా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే మరి బైబిల్లో యేసు వారు చెప్పాడు ఒక చోట, తండ్రి అయిన దేవుడు కూడా మాట్లాడాడు. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటనంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడిని యెహోవాని ప్రేమించండి అని చెప్పాడు. హల్లెలూయా. ఆయన్ని సేవించండి, ఆరాధించండి అని దాని అర్థం. అలాగనే క్రీస్తు శాసనం ప్రతి బిడ్డలు కూడా చాలా చక్కగా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తి అంటే ఉన్న దాంట్లో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ కనపరుస్తున్నారు. అందుకనే అలా చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏమన్నాడంటే నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను, నన్ను గణపరచువానేది నేను సమస్తము చేస్తాను. క్రీస్తు శాసనం ఆరాధనలో చాలా గ్రేటెస్ట్గా చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్రమంగా జరిపిస్తారండి దేవుడు. అలా జరిపించడం వల్ల మరి ఆ ఇంటి వారికి మళ్ళా కోట వచ్చారికల్లా క్రమంగా దేవుడు అన్నీ చేస్తున్నాడా. ఇక్కడ మీ అందరు కూడా కోటాలు పెడుతున్నారా? మరి మీ అందరికి మళ్ళా ఆరాధన వచ్చే టైంకి ప్రభువారు కూడా క్రమంగా జరిగిస్తున్నాడు కదా. హల్లెలూయా. అయితే చప్పలు కొట్టి హల్లెలూయా అందాం. కారణం మనం ఆరాధించేటువంటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్గా పూర్ణమైన మనసుతో ప్రభువుని ఆరాధించడం వల్లనే ఒకళ్ళిద్దరు నా దగ్గరికి వస్తూ ఉంటారు. పాపం వాళ్ళు బాధపడతారు. కూటమి పెట్టుకున్న తర్వాత మాకు ఈ కష్టం వచ్చిందయ్యా, ఆరాధన జరిగిన తర్వాత మాకు ఈ బాధ వచ్చిందని చెప్తారు. దానికి వారే మళ్ళీ జవాబు కూడా చెప్తారు. ఏంటనంటే ప్రభువుని అడిగామయ్యా, ప్రభువారు మాకు చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? ఆరాధనలో నువ్వు ఎందుకని స్వీట్ పెట్టలేదు, ఆరాధనలో నువ్వు ఎందుకని కానుకలు తక్కువ ఇచ్చావు, ఆరాధనలో నువ్వెందుకని స్తుతి చేయలేదు, ఆరాధనలో నువ్వెందుకని పలానా సాక్ష్యం చెప్పలేదు అని అడిగాడయ్యా. మరియు ఆ ఆరాధనకి పలానా వారిని ఎందుకు పిలవలేదు అని అడిగాడయ్యా. అంటే దీని అర్థం ఆ ఆరాధన అన్నది మనం జరిగించినప్పుడు క్లారిటీగా చక్కగా పర్ఫెక్ట్గా జరిగించమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. 99% మాత్రం చాలామంది చక్కగా చేస్తున్నారు. అలాగనే అహరోనయ్య గారు కూడా ఈ రోజున ఈ ఆరాధనకి గృహారాధనకు పూనుకున్నాడు. దేవుడు ఆ కుమారుని సకల ఆశీర్వాదాలతో ఎప్పటివరకు దీవించినట్లుగా ఇంకొన్ని దీవించను గాక. బైబిల్లో ఆరాధన చేసిన వాళ్ళు ఎలా చేశారు దాని గురించి 2 మాటలు ధ్యానం చేద్దాం. వారు అర్పించడం ముగించిన తర్వాత రాజును అతనితో కూడిన వారందరూ తమ తమ తలలు వంచి ఆరాధించిరి. హల్లెలూయా. రాజుగారితో సహా మనం ప్రేయర్కి వచ్చినప్పుడు, అలాగనే ప్రేయర్లో ఆరాధన పెట్టుకున్నప్పుడు ఇంటి వారితో సహా కొంతమంది ఉంటారండి, వాళ్ళకేదో డబ్బు ఉందని, వెండి బంగారం ఉన్నాయి, బాగా ఆస్తులు ఉన్నాయని ప్రార్థన అయితే పెట్టుకుంటారు. మమ్మల్ని పిలుస్తారు, మేము వెళ్తాం, సంఘం అంతా వెళ్తాం. వాళ్ళు కూర్చోరండి, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళు తలవంచరండి, ప్రార్థించరండి. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, రాజుగారితో సహా, రాజే అక్కడ ఆరాధన పెట్టింది. రాజుగారు అక్కడ ఆరాధన పెట్టుకున్నప్పుడు రాజుగారితో సహా అందరు కలిసి ఎలా ఆరాధన చేశారంట? తలల వంచి ఆయనకి ఆరాధన చేశారు. హల్లెలూయా. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? అక్కడ దహనములు, ప్రతిష్టార్పణలు అన్నీ అర్పించారు. ఎంత డబ్బులు అవుతాయండి? అన్నిటినీ చేసిన తర్వాత
ఇన్ని చేశాం కదని తలగరేకోకుండా తల దించుకొని ప్రభువుని ఆరాధించారు. అంటే మనము ఆరాధన ఎలా చేయాలంటే తగ్గించుకొని ఆరాధన చేయాలి. ఆమేన్. తగ్గింపు కలిగి ఆరాధనలో చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు మన ఎడల తన కార్యం జరిగించోడన్నాడు. అలాగనే ఆ పైకి వెళ్తే 28 వచ్చు, అది 29 అధ్యాయం 28 వచ్చు. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు నాదము చేచుండిరి. దహన మరి అర్పణ సమాప్తి వరకు ఇదంతయు జరుగుచుండెను. హల్లెలూయా. అదంతయు జరిగే వరకు వీళ్ళందరూ కూడా ఆరాధన చేస్తున్నారు. ఏదంతా పైకి వెళ్దాం. 26 వచ్చు. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలను, బోరల ఊదుటకు యాజకులను నియమించబడు. చూసారా, లేవీలు అంటే ఎవరు? సావుకులు. ఇప్పుడు బోర్లో వాయిద్యాలు ఎవరు వాయించాలంట? ఎన్నుకోరలే గారు వాయిద్యం వాయించడం వచ్చా? దావీదు గారు వాయించడం వచ్చా? తేజ వాయిద్యాలు వాయించడం వచ్చా? వాయిద్యాలంట సావుకులు కూడా వాయిద్యాలు వాయించడం నేర్చుకోవాలి. బైబిల్లో కూడా ఉన్నాయన్నమాట. హల్లెలూయా. లేవీయులు అంటే సావుకులు అందరూ ఏం చేశారంట? వాయిద్యములు వాయించారు, మరి బోర్లు ఊదారు. యాజకులు ఊదడానికి నియమించబడ్డారు. బలిపీఠం మీద దహన బలులు అర్పించని హిజ్కియా ఆజ్ఞాపించాడు. దహన బలి అర్పణ ఆరంభమగుట తోడనే బోరల ఉదురుతోనూ ఇజ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యమును వాయించడంతోనూ యెహోవా స్తుతిగానం ఆరంభమైంది. అది అంతసేపు కూడా సర్వ సమాజం ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. పాటలు పాడినంతసేపు, వాద్యాలు వాయించినంతసేపు, బలి అర్పణ అర్పించినంతసేపు వాళ్ళు రాజుగారితో సహా ఏం చేశారంట? ఆరాధన చేశారు. హల్లెలూయా. ప్రభువును ఆరాధించారు. ఎలా ఆరాధించారు? తలలు వంచి ఆరాధించారంట. ఆమేన్. ఎంత గొప్ప భక్తి అండి ఆ రోజుల్లో. రాజులకు కూడా ఎంత భక్తి. ఈ రోజున మనం రాజులు కాకపోయినా మన తల వంచడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో ఆరాధించే విషయంలో ఎంత చక్కని క్లియర్గా చెప్తున్నాడు. అది 2 వృత్తాంతం 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. దేవుణ్ణి ఆరాధించే విషయాలు బైబిల్లో ఎలా జరిగింది, ఏ ప్రకారంగా 7వ అధ్యాయం 3వ వచనం 2 వృత్తాంతం 7వ అధ్యాయం 3వ వచనం. అగ్ని యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇజ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం అని చెప్పి ఆయన్ను ఆరాధించి స్తుతించిరి. ఆమేన్. ఇక్కడ దేవుని అగ్ని తేజస్సు ఎక్కడ దిగిందంట? మందిరం మీదకి దిగింది. ఆమేన్. ఎక్కడ దిగిందండి? మందిరం మీద దిగ్గానే వాళ్ళు ఏం చేశారంట? ఇజ్రాయేల్ అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం అని చెప్పి ఆయన్ని ఆరాధన చేశారు. హల్లెలూయా. చాలామంది ఈ మాట అంటారు, అసలు చాలా తక్కువ అనమాట. ఎక్కడో చోట ఏది? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. ఈ మాట ఎప్పుడు అనాలండి మనం. అందుకనే మనం డైలీ అనలేకపోతున్నామని దేవుడు ఏమిచ్చాడు మనకి? ప్రమాణం వచ్చి ఇచ్చాడు కదా, ఉత్తర పద్ధతులు ఇచ్చాడు. దాంట్లో చాలా మాటలు ఉంటాయి. అధ్యాయం మొత్తం ఆయన కృప నిరంతరమునని ఉండదు. ఆ మాట అంటే కూడా ఆ టైంకి రారండి చాలామంది. మరి ఒక మాట చెప్తాను. ఇక్కడ మరి ప్రతి ఆదివారం కూడా మందిరంలో ఆయన కృప నిరంతరమును అని కీర్తన గ్రంథము 136వ అధ్యాయం మనం అంటామా అండి? మీరందరూ చాలామంది ఆ యొక్క ఉత్తర పత్రికల టైంకి వెళ్తారా? వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళి ఆరాధించాలి. ఎందుకు అని అంటే పైలేను యెహోవా అగ్ని తేజస్సు మందిరం మీదకి దిగింది. ఆమేన్. తేజస్ అంటే బ్రైట్నెస్. మందిరం అంటే దేవుని మందిరమే కాదు, మన హృదయం కూడా దేవుని మందిరమే. మన హృదయం దేవుని ఆలయం. కాబట్టి మన హృదయం మీదకి దేవుని యొక్క తేజస్సు రాబట్టే, దేవుని యొక్క మహిమ అగ్ని, ఈ రెండు అంటే తేజస్సు అగ్ని. అగ్ని పడబట్టే మన హృదయాల మీద మనలో ఉన్న దుష్టాత్మ కాలిపోయినాయి, మనలో ఉన్న ఇహలోక వ్యసనాలన్నీ కూడా కాలిపోయినాయి. రెండోది ఏంటి? తేజస్. అవన్నీ పోయిన తర్వాత ఇక బ్రైట్నెస్ వచ్చిందంటే బాగా బ్రతికేస్తున్నాం. హల్లెలూయా. మరి ఈ రెండు మనకి ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం ఎలా ఆరాధించాలంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని ఆయనకి నమస్కారం చేయాలి. మరి ఈ మాట ఎక్కడంటాం? ఎక్కువగా వారం అంతా మనకి దేవుడు తేజస్ ఇచ్చాడు, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనిపాట్లలో. అలాగనే వారం అంతా మరి మన మీదకి ఏ దుశ్శక్తులు వచ్చినా ఆయన అగ్నిపడి అవి కాలిపోతాయి. అవునా?
మన హృదయాలకి ఏదన్నా దురాత్మ వచ్చిన వాటిని కూడా యేసువారు కాల్చేస్తున్నాడు. ఇలాగ మంచి పని చేశాడు కాబట్టి మన దేవుని మందులకు వెళ్ళి నమస్కారం ఎలా చేయాలంట? సాష్టాంగ నమస్కారం చేసి ఏమనాలి? ఖచ్చితంగా వారం అంతా దేవుడు నిజంగా నీకు తేజస్సు, దేవుడిని మరి దురాత్మ సింహాల మీద అగ్ని పడేసేస్తే శుభ్రంగా నేను కాపుగాలిస్తే, అందుకనే కదా వారం అంతా బతికున్నాం, అవునా? అప్పుడు మందిరానికి వెళ్ళి ఆయన కృప నిరంతరము, ఆయన దయాళుడు అని అంటాక బాధ ఏంటి? ఎంతమంది అంటున్నారు? ఖచ్చితంగా ఒకవేళ ఆ టైంకి వెళ్ళకపోయినా ఇక్కడి నుంచైనా సరే ఆ మాట అనాలండి. ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయన్ని ఆరాధించి స్తుతించిరి. హల్లెలూయా. ఇక ఆ తర్వాత మన ఆరాధనలో పాల్గొంటాం. ఫస్ట్ మనం అదే అంటున్నాడు, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన దయాళుడు అని ప్రమాణ వచనాలు చెప్పిన తర్వాతే, ఉత్తరబద్ధాలు చెప్పిన తర్వాతే నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. ఆమేన్. అలాగనే మందిరం వల్ల అలా జరుగుతుంది. మరి మన హృదయం అనే మందిరంలో కూడా దేవుడు తేజేసి ఇచ్చాడు. అలాగే దుష్టాత్మ సొమ్ములు బంధించి ఆ యొక్క ఇహలోక క్రియలను కూడా కాల్చేసాడు. ఇక మనం మన హృదయం అనే మందిరంలో కూడా, అలాగే మన గృహాల్లో కూడా ప్రభువుకి నమస్కరించాలి, ఆయన దగ్గర సాగిలి పడాలి. ఆయన దయాళుడు, ఆయన కృప ఎప్పుడు కూడా ఉండునుగాక అనాలి. మనం ఏదంటే అదే జరుగుతుంది కదండి. ఎందుకంటే మన నోటి మాటను బట్టి ఆయన మనకి చక్కని తీర్పిస్తాడు. అందుకని మన మంచి మాట ఏంటంటే, యెహోవా దయగలిగిన వాడు, ఆయన కృప నిరంతరం. ఈ మాట అంటే మనకు అదే దేవుడు నిరంతరం నిలుపుతాడు. ఆమేన్. మరి ఆరాధన ఇంకా ఎలా చేయాలి? ఇది ఈ ప్రకారంగా ఏమైనా ఆరాధన చేయాలంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. అలాగే ఇంకోటి ఏంటి? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని ఆయన్ని ఆరాధించాలి. ఇంకెలా ఆరాధించాలి, ఎలా చేయాలి? 2 సమూయేలు 15:32 చూద్దాం. దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీడైన ఉషాయి పై వస్త్రము చింపుకొని తల మీద దూడి పోసుకొని వచ్చి రాజును దర్శనం చేశాను. హల్లెలూయా. అర్కీడైన ఉషాయి పై వస్త్రాలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని చూసారు. ఆరాధనలు ఎలా చేశారండి ఆ రోజుల్లో? దేవుని సంధికి వచ్చి ఆరాధనలు అంట ఎలా చేశారండి? అక్కడ కొండ మీద ఉంది దేవుని ఆరాధించేస్తాను ఒకటి. అక్కడికి వచ్చి వారు ఎలాగంట? అర్కీడు అనేటువంటి ఉషయ్ అని అంటాడు అతను. ఆయన ఎలాగున్నాడంట? పై వస్త్రాలు చింపేసుకొని తల మీద ధూళి పోసుకొని రాజుని దర్శించాడంట. హల్లెలూయా. అంటే అదొక తగ్గింపునకు కారణం అన్నమాట. ఈ రోజున బట్టలు చింపేసుకొని మరి ధూళి పోసుకోమని దేవుడు అన్నాడు. కానీ మన హృదయాన్ని చించుకోవాలి. మన దేవుని అంటే ఇహలోక క్రియలను ఒప్పేసుకోవాలి దేవుని దగ్గర. అలాగనే తల మీద ధూళి పోసుకోవాలి. ధూళి పోసుకోవటం అంటే మరి తగ్గింపు కలిగి జీవించడం అనమాట. పశ్చాత్తాపడటం, ఏడవటం, దేవుని ఆరాధించడం. ఈ ప్రకారమైనవన్నీ మన కూటంలో అంటే ఆరాధనలు జరుగుతున్నాయి లేదా? ప్రార్థన చేస్తాం, అన్నీ జరుగుతాయి. అదేది ఎక్కడో కూటం పెట్టారండి ఒక ఆయన, పెద్ద ఆయన మళ్ళీ మీటింగ్ వస్తున్నానని చెప్తే దగ్గర 30 పాటలు పాడారంట. 30 పాటలు ఆయన ఇప్పుడు ఆఖరికి వచ్చాడంట. ఆయన ఫోన్లో మాట్లాడదాం, పాటలు పాడండి అంటే పాటలతోనే దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పేశాడు. లాస్ట్కి చివరి ఊరు దాకా వచ్చేసి ఆ ఊరు బయట నుంచి ప్రార్థించి వెళ్ళిపోయాడంట. అదేమిటంటే నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది, మీరు ముగించేసుకోండి, నేను ముగింపు ప్రార్థించానని భోజనాలు తినేయండి అని వెళ్ళిపోయాడంట. పేరు చెప్తే బాగోదులేండి. చూడండి ఎలాగ ఉందండి లోకంలో. మరి మన ప్రార్థనలు అయితే అలా జరుగుతాయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్రమంగా దేవుడు ఆరాధన జరిపిస్తాడు. హల్లెలూయా. అందుకని యేసు కూడా మళ్ళీ కూడా చూడండి క్రమంగా అంచెలంచెలుగా చక్కగా అభివృద్ధి చేస్తున్నాడు. హల్లెలూయా. నమ్మిలో ఉండి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి ఇప్పుడు మీరు లాస్ట్ ఒక మాట చెప్పాలి. మీరు హెబ్రీ రాసులుగా 9:9 చూద్దాం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమాన రీతిగా ఉన్నది. ఈ ఉపమానం బట్టి మన సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలిచేయలేని అర్పణను బలును అర్పించబడుచున్నవి. హల్లెలూయా. ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణను బలును అర్పించబడుచున్నవి. గుడారం ప్రస్తుత కాలం ఉపమాన రీతిగా ఉన్నది. ఆ ఉపమానం బట్టి మన సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలిగేయలేని అర్పణలో బలులు. కొంతమంది ఈ ఆరాధన టైంలో బలులు ఇస్తారు, అలాగనే అర్పణలు ఇస్తారు. అవన్నీ కూడా సంపూర్ణ సిద్ధి కలుగు చేయవు. మరి ఏ అర్పణ ఇవ్వాలి ఎక్కువగా? దానికని ప్రభువారు అంటాడు కదా, ఏమి ఇవ్వాలంటున్నాడంటే, ఏమి ఇవ్వాలి?
హృదయాన్ని అడుగుతాడు ఆయన, మన మనస్సును అడుగుతాడు ఆయన. అందుకే నేను ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించండి అయ్యా. హల్లెలూయా. ఆత్మతోనూ సత్యముతో. ఒక ఆయన అంటాడు, ఇంట్లో కూటం పెట్టేసిన తర్వాత వాళ్ళ ఆవిడికి అన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు. ఫోన్ చేసి అంటాడు, నాకు ప్రార్థన చేయండి గారు. ఎక్కడ పోయావన్నా? నేను ఊళ్ళో ఉన్నాను అయ్యారు. అదేంటయ్యా, నువ్వు ఇంట్లో కూటం పెట్టుకున్నావాడు, నువ్వు ఉండాలి కదా. కాదయ్యారు, కూటానికి కావలసిన అన్నీ చేశాను నేను. ఆఖరికి మీ కానుకలతో సహా అక్కడ ఇచ్చొచ్చాను మా ఆవిడికి. చూడండి, అంటే కాలేజీ ఫీజు కట్టి కాలేజీకి వెళ్ళడం, అది చదువుచ్చుదంటారా? కొంతమంది ఇలా కూడా ఉన్నారండి, చాలామంది. దేవునికి నేను పంపిస్తున్నాను కదా, కానుకలు ఇచ్చాను కదా అండి, నేను ఆరాధన కూర్చోకపోతే ఏమైంది, ఆరాధించకపోతే ఏమైంది అనేవాళ్ళు కూడా నా జీవితంలో చాలామంది ఎదురు చూశాను నేను. చాలామంది అలాగే ఇన్ని రోజున ఫెయిల్ అయిపోయారు. వారధి అవతల, ఈ మ్యారేజ్ అవతల ఒక ఆయన ఉంటాడు, నిజమండి, డొక్కు సైకిల్ వేసుకుని మందిరానికి వచ్చాడు. ఆయన పేరు డేవిడ్ రాజు గారు, చాలామంది తెలిసే ఉంటాం. నాన్నగారు ప్రార్థన చేస్తాను, నిజంగా చాలా గొప్పవాడేటండి. ప్రతి శనివారం ఆదివారం మందిరానికి వచ్చాడు. 16వ తేదీ వాళ్ళ ఇంట్లో కోటం పెట్టేవాడు. బ్రహ్మాండంగా జరిగేది. అద్భుతంగా దేవుడు దీవించాడు. డూప్లెక్స్ హౌస్లు ఇచ్చాడు. నిజంగా ఎంత బాగా దేవుడు దీవించాడంటే అంత బాగా దేవుడు దీవించాడండి. ఇక ఆ తర్వాత ఇక వాక్యం ప్రార్థనలో కూర్చోట్లేక 16వ తేదీ వస్తే పని ఉందని చెప్పేసి మేము వాళ్ళ ఇంటికి వెళ్తాంటే ఆయన మాకు ఎదురొస్తాడు. ఇదేమి చిత్రం అయ్యా, దాయానంటే ఇప్పుడు అసలు మీరు పదండి అయ్యారు అని చెప్పేసి బండి వేసుకొని వెళ్ళిపోయి ఆ బ్యారేజ్ కింద కూర్చొని ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడుకొని, కోట అయిపోయింది, వాళ్ళ ఆవిడ ఫోన్ అయిపోయిందండి, వెళ్ళిపోతాను మళ్ళీ ఎదురు వచ్చేవాడు. మేము వెళ్తాంటే వాళ్ళ ఇంట్లో వచ్చి బయటకు వచ్చి ఎదురుచి ఏంటంటే పని పడింది అయ్యారు. ఆ తర్వాత ఏం చేశాడంటే కూటం కూడా ఆరాధన కూడా వద్దని ఆపేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు, ఇక వాళ్ళు అన్నీ ఆపేశాడు, అన్నీ అయిపోయినాయి. ప్రియులారా, అలా కాదు ఆరాధన చేసేది. ఏదో బలి ఇచ్చారంటే, ఏదో కానుకలు ఇచ్చేసాను, ఏదో భోజనాలు పెట్టేశాను, అలా కాదండి. అవి జరగాలి, మనం జరగాల్సిందంతా ఆరాధనలో జరిగించాల్సింది. హల్లెలూయా. లేకపోతే ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగదు. సంపూర్ణ సిద్ధి అని అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సరిగ్గా చేయాల్సిందంతా సరిగ్గా చేయకపోతానంట సంపూర్ణ సిద్ధి కలగదు. మళ్ళీ కొంతమంది ఉంటారు, కూటం అన్నీ బాగా చేస్తారు, భోజనాలు గీజనాలకి బ్రహ్మాండంగా అన్నీ చేస్తారు, వచ్చినప్పుడు కూడా బాగా ఆహ్వానిస్తారు, ఎన్ని వెరైటీలో పెడతారు కాళ్ళు పెళ్ళిళ్ళు పెట్టినట్టుగా. ఆఖరికి అయ్యగారులు కానుకిచ్చాడు మాత్రం చాలా సింపుల్ చేస్తారు. వేలు పెట్టేసి పూలు తట్లు కొనుక్కొస్తారు. ఎన్నమ్మా 100 అనుకోపోని. అదే మరి అక్కడికి వచ్చి పరిచయం చేసి సేవ చేసి మరి అక్కడ ఆయన చేశారు కదా, వాళ్ళకి వచ్చారికేమో అయ్యారు డబ్బులు లేవారు, ఆ పూలు ఎందుకు, అవి అలా వేస్తే అలాగా ఎండిపోద్ది. అది ఇక్కడ పరిచయం చేసి నీకు ప్రార్థన చేసిన వారికి మరి కాస్త కానుకిస్తే వాళ్ళు ప్రార్థన చేసుకుని ఇంటి దగ్గర సంతోషిస్తారు కదా. హల్లెలూయా. అయితే అవి చేసినప్పుడు వాటికి మరి ముఖ్యమైనది, ఇది అవసరమైంది ఒకటే, అసలు ముఖ్యమైనది అని చేయకోకుండా అసలు ముఖ్యమైనది కాని దానికొని చేస్తే ఏం ప్రయోజనం, అలా చేసి చూడన్నారు. అది ఏమన్నా ఆరాధకుడికి అది సంపూర్ణ సిద్ధి కలగదు. క్లారిటీగా హెబ్రీ రాసిన 9:9 ఉంది. అందుకని పైన నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కరెక్ట్గా ఆ ప్రకారం చేయాలి. అలాగనే అర్పణలు అర్పించుకోవాలి. అలాగనే దేవునికి దహన బలులు అంటే అప్పుడు దహన బలులు, ఇప్పుడేం పశ్చాత్తాప ప్రార్థనలు, ఇవన్నీ చక్కగా చేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా మనం ఏది చేయాలనుకున్నామో ఆ ఆరాధనలో అలా చేయాలి. హల్లెలూయా. మన ప్రభువు అన్నాడు, నాకు అసలు కూటం ఏమీ లేదనుకున్నా, పాత సంవత్సరంలో కనబడింది, ఏంటి ఆటపోతుని కోసి కూటం పెట్టమని. ఏంటి ఆటపోతుని కోసి నేను కూటం పెడదాం, అసలు నాకు ఇప్పుడు కోటాలేలో ఎప్పుడు ఫిబ్రవరి 24వ తేదీన కొరపరేసి కోటాలే అనుకుని లేచి చాలాసేపు మోకరించి ప్రార్థన చేసి నాకు గుర్తు రావట్లా. మోకాళ్ళ దండ ఎప్పుడే తీసి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు వెంటనే గుర్తుకొచ్చింది, ఆ అమ్మగారు పుట్టినరోజు కోటం ఉంది కదా, అందుకే అయ్యి ఉంటుంది ప్రభు నాకు ముందే చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు చేసే ఆరాధన అంతా జరిగిస్తే దాంట్లో మళ్ళీ ఏం పెట్టమన్నాడు, ఏటపోతుని కోసి అందరికి ఏటమాసం భోజనం పెట్టమన్నాడు. హల్లెలూయా. అది బలి కాదు, భోజనం అన్నది. ఏటమాసం అంటే కాస్ట్లీ కదండి, కాస్ట్లీ భోజనం దేవుడు బిడ్డలో పెట్టు అని దాని అర్థం. హల్లెలూయా. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభా అలాగే పెడతాను ప్రభా, అలాగే చేస్తాను ప్రభా. ఎందుకంటే పోయిన సంవత్సరం అమ్మగారు కరెక్ట్గా ఆ యొక్క జనవరి 1st రోజు మరి హార్ట్కు టక్ కుట్టుకుని చాలా నీరసం అయిపోయింది, మీకు అందరూ తెలుసు. ఆ భయం నాలో ఉంది. ఇప్పుడు ఎలాగ కొత్త సంవత్సరం మళ్ళీ వస్తుంది, ఎంటర్ బాబు ఇది ఒక భయం వేసింది. అప్పుడు నేను దాని గురించి ప్రార్థన చేసిన, అమ్మగారికి శక్తివే, మరి అది ఎవరికి ఏ పలేదు అప్పుడు అమ్మగారికి వచ్చింది, మరి ఈ సంవత్సరం ఎవరికి తేడా వస్తుందో అలా రాకుండా చెప్పి మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం.
ఇది చూపించాడు దేవుడు. అంతే. ఎప్పుడైతే అలా ఒప్పేసుకున్నానో ఆ యొక్క ఆరాధన క్రమంలో నేను పోయిన సంవత్సరం ఇది సింపుల్గా చేశాను, ఈ సంవత్సరం కొంచెం పెంచుదని ప్రభు చెప్పాడు కదా అని ఆ ప్రకారంగానే ఇక ఆయన చెప్పింది చేసేయాలి. అంతే. ఆయన ఇస్తాడు, సమస్తం ఆయన ఇస్తాడు. హల్లెలూయా. నిన్న కాక మొన్న ఆదివారం వచ్చాడు అయ్యగారు. అయ్యా రూపాయి లేదు కోటానికి, ఏం చేయాలో అర్థం కావట్లేదని నాలుక నీళ్ళు నవ్వుతున్నాడు. నేను అంటున్నాను, డబ్బులు లేనప్పుడు ఎందుకు వదిలేసాయి, మళ్ళీ ఎందుకు వచ్చింది, వచ్చిన వాళ్ళందరూ బాధపడతాడు, వదిలేసేయాలి కోట ఇంకోసారి పెడదాం డేట్ అన్న. అవద్దయ్యా ఈ దేవుడే చూసుకుంటాడు అంతే, యెహోవా ఈరే అన్నాడు. ఆపటం లేదన్నాడు. సరే అంతే, ఓకే, కానీ దేవుడు ఇస్తాడు. అలాగే ఇప్పటివరకు కూడా దేవుడు ఈ ఆరాధన జరిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నిన్న సాయంకాలం 15లో పక్క వచ్చి అన్నాడు, అయ్యా దేవుడు అన్నీ ఇచ్చాడు, పొద్దున్న వచ్చాడు అన్నాడు. ఓకేనా, రైట్. అలాగే దేవుడు ఇస్తాడు. అందుకే అంటాడు కదా, నమ్ముంటే నీ వల్ల సమస్తమో కాదు. అసలు ముందు మనకు నమ్మకం కలగాలి, దేవుడిని అడగాలి ముందు నుంచే. ఆ ప్రకారంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అలాగనే ఎప్పుడైతే ప్రభు చెప్పిన ప్రకారం చేయటం మొదలెట్టేశానో ఇక ఆ కోటం కూడా అలాగే జరిగిపోయింది. మరి కోటానికి ముందు నేను ఒప్పేసుకున్నా, అలాగే చేస్తాను ప్రభా, నువ్వు చెప్పినట్టుగా నా ఆ యొక్క 8వ తేదీ అమ్మగారి పుట్టినరోజుని ఆరాధిస్తాను ప్రభా అని ఎప్పుడైతే అనుకున్నానో నిజంగా అమ్మగారిని 2025 సంవత్సరాలు ఈ రోజు వరకు కూడా మమ్మల్ని అమ్మగారిని అందరూ కూడా క్షేమంగా ఉంచాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినది ఆరాధన ఇంకా ఎలా చేయాలి. ఫిలిప్పీయులు 3:3 చూద్దాం. ఎందుకంటే శరీరం ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మను ఆరాధించచ్చు, క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే ఆ సున్నతి ఆచరించుకోవాలి. హల్లెలూయా. మనం ఆరాధన చేసేప్పుడు ఎలాగ ఉండాలంట, దేవుని యొక్క ఆత్మను ఆరాధించచ్చు, క్రీస్తు యేసునందు అతిశయపడాలి. హల్లెలూయా. నా అతిశయం అంటే ఆరాధనలో ఏముండాలంటే, ప్రభువు నాకు ఈ మేలు చేశాడండి, ప్రభు నాకు ఈ కార్యం చేశాడండి అంటే ఒక సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పడం కూడా అతిశయమే. నా ప్రభు నాకు ఈ కార్యం చేశాడని చెప్పడం కూడా ప్రభువుని బట్టి మనము అతిశయించుంటాం. హల్లెలూయా. అది ఆరాధనలో నియమాలు. ఇంకా 1 కొరింథీ 12:2 చూద్దాం. మీరు అన్ని చేరినప్పుడు మోగ విగ్రహములకు ఆరాధించుటకు ఎట్టుబడి నాటు నడిపించబడుతుందని మీకు తెలుసు కదా. అంటే లోకంలో మన ప్రభువులు ఎరగనప్పుడు ఆ బొమ్మలను ఎట్నో మనం ఆరాధన చేసాం, వాటన్నిటి కూడా ముఖ్యం. అలా ఎట్టబడితే అట్లా నడిపించబడ్డాం. వాటి వల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా? లేదు. ఆఖరికి సజీవుడైనటువంటి యేసువారి దగ్గరికి వచ్చాం, మృత్యుంజయుడైనటువంటి యేసువారి దగ్గరికి వచ్చాం, నిజమైన దేవుని దగ్గరికి వచ్చాం. ఆయనే నిజమైన దేవుడు. ఇక ఆయనకి మనం ముందు సాగిపోతాం. ఇలా సాగేటప్పుడు కూడా కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు. దానికి 9:1 కొరింథీ 8:7 చదువు. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. చూసారా, కొందరు ఇది వరకు విగ్రహములను ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినని ఎంచి భుజిస్తారు. ఇందువల్ల వారి మనస్సాక్షి బలహీనమైనదే అపవిత్రమైపోతుంది. మరి గత కాలంలో మనం ప్రభువుని ఎరగనప్పుడు ఆ విగ్రహాలకి పెట్టి అదే దేవుళ్ళు అనుకుని వాటికి పెట్టిన దాన్ని ఏమనుకున్నాం, మనం ఏమనుకున్నామంట, బలి అర్పించేసాం. అదే ఆరాధన, విగ్రహములు ఆరాధించి వాటికి పెట్టాం కాబట్టి అయ్యే మనకి ఇదే గ్రేట్ అని మన మనసాక్షి అలాగ బలహీనమైపోయింది. మరి ఆ మోగ విగ్రహాలు మరియు వాటికి మాటలేకపోయినా జ్ఞానం లేకపోయినా వాటికి పెట్టినప్పుడు అవి తిన్నాయి అని మనం అనుకుని పెట్టాం. అవునా? అనుకునే వాళ్ళందరూ కూడా ఆ విగ్రహాలు చేసే వాళ్ళందరూ కూడా అవి తింటని అనే పెడతారండి అక్కడ. మరి అవి తిన్నాయా? తినలా. కానీ వాళ్ళ మనసాక్షి మరి అవి తిన్నాయి అని గౌరవించుకొని వాళ్ళు ఆ ప్రకారం చేసుకుంటున్నారు. కానీ దానివల్ల బలహీనమే కానీ ప్రయోజనం లేదు కదా. వాళ్ళ మనసుకి అలాగా నిశ్చయించుకుంటున్నారు. ఇదిగో మనం పెట్టాం, ఈ విగ్రహం తినింది అనుకున్నారు. కానీ అవి తినవు. కానీ మరి మన ప్రభువారికి ఆయన తినడండి, ఆయన తినేది ఏమినే లేదు. సజీవుడిని యేసువారు మనకి ఎన్నో సజీవమైన కార్యాలు జరిగించాడు కదా. జరిగించిన తర్వాత మన మనస్సాక్షి అలా ఉండాలంటే ప్రభు మనస్సాక్షికి తగ్గట్టుగా ఆయన ఏం చెబుతా ప్రకారంగా నడవాలి. అందుకని పిలిపి 2:5 అంటాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏమో రూపాయి లేదండి, డబ్బులు లేవండి అంటారు ఎంతసేపు. లోకంలో ఉన్నప్పుడేమో వాటన్నిటికి పెట్టేటప్పుడేమో ఒక అప్పులు చేసినా సరే వాటికి పెట్టారు. అవి తింటని అని అవి తింటాయా? తినం. కానీ మన ప్రభువారు ఆయన తినకపోయినా ఇలా చెయ్యండి, ఇలా జరిగించండి, ఇలా భోజనం పెట్టండి,
ఒక కుమార్తె అండి భయంకరం బలహీనత వచ్చింది. బలహీనత వస్తే ప్రభా ఏంటని ఏడుస్తూ ఉంది. ఎన్నో హాస్పిటల్ తిరిగింది, తగ్గలా. ప్రభు ఏమన్నాడు తెలుసా, అమ్మా నాన్నగారి స్తుతి కూటం అనే ఆరాధన జరుగుతూ ఉంటుంది ఫిబ్రవరి 12వ తేదీన. ఆ రోజున పరవాణం పెట్టు అందరికీ. ఆయన తింటా అన్నాడా? నాకు పెట్టామా అనలా. పరవాణం పెట్టు అందరికీ భోజనానికి. మనం తింటే ఆయన తిన్నట్టేనండి. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి తండ్రి అండి. హల్లెలూయా. మనం తింటే ఆయన తిన్నట్టే. ఏది కన్న తల్లిదండ్రులైనా ఒక్కోసారి ఎక్కడైనా పిల్లలు లేకుండా ఒకళ్ళ ఎవరైనా ఎక్కడైనా తినేస్తారేమో కానీ అంతకంటే గొప్పగా పరమ తండ్రి ఆయన ఏమి తినట్ల. అందుకంటాడు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల నివాసాలన్నీ, కానీ ఆయనకి మాత్రం తలవాల్చుకోవడం స్థలం లేదు. ఆయన ఎక్కడ కూడా కడుపు నిండా భోంచేసినట్టు కూడా లేదు. అందరికీ పెట్టాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరికీ కడుపు నిండి పెట్టాడు. ఆయన తిన్నట్టుగా ఏమైనా ఉందా? శిష్యులకి ఇచ్చాడు గంపలు. ఆయన తిన్నట్టుగా ఏమైనా ఉందండి? ఆయన తినలే, అసలు తిన్నట్టుగా రాయవాళ్ళు అక్కడ. చూసారా ఎంత మంచి దేవుడు అండి. అందుకని పరవాణం పెట్టమ్మా. నీ హార్ట్ అటాక్ అండి, ఆమెకి హార్ట్ అటాక్ తగ్గిపోతుందండి. పరవాణం పెడతాం మొదలెట్టిందండి. అసలు మన పరవాణాలు వండటం వచ్చా? అసలు పరమాణం అక్కడ వండుతుండే ఇక్కడ గుమాయించి వాసన వస్తుంది, అవునా? మనం పరమాణాలు ఏదో వండేసేసి కథ పప్పు పెట్టేసి కథ నెయ్యి వేసేసుకొని ఏదో పైపోయిన చేద్దాం. కానీ అసలు పరమాణం వండితే పరమాణమే అది. దాని పేరు అందుకనే పరమాణం అన్నారు. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా ఉండాలి అసలు. అయితే పరమాణం వండితే తినే కొందికి ఇక ఎంత అన్న లట్టు లాగించాలి మీద. కానీ ఇప్పుడు పరమాణాలు అయితే ఆ కొసుపుందిగా పర్లేదు సార్లే అనిపిస్తుంది. చూసారా అలాంటి పరమాన్నం నిజంగా మనకి వండటం చేతకపోయినా, మనకి ఏ ప్రకారంగా వండుకొని తింటున్నా, 10 మంది పెడుతున్నా ప్రభువారు ఏమన్నా ఆక్షేపిస్తున్నాడా? లేదండి. చక్కగా అయా పరమాణం పెట్టమ్మా, నీ గుండె నొప్పి తగ్గిపోద్దమ్మా. హల్లెలూయా. ఎప్పుడైతే పరమాణం పెట్టడం మొదలెడిచిందో ఇప్పటికీ సజీవురాలుగా ఉంది శారాబి గారండి. హల్లెలూయా. యేసు రక్తమునకే ఇలా చెప్పుకుంటే ఎన్నోనే తెలుసా అండి. ఇప్పుడు ఇలాగ మనం ఆరాధన అన్నది ప్రభు చెప్పిన దాన్ని కూడా మనం చేయాలండి. హల్లెలూయా. మా కూటాల్లో కూడా యేసు చాలా చెప్పాడండి. మీరు ఆరాధన పెట్టుకున్నప్పుడు ఇలాంటి భోజనాలు ఏర్పాటు చేయాలి, ఈ రీతిగా కానుకలు ఇవ్వాలి, ఈ రీతిగా మీరు సాగాలని చెప్తే ఆ ప్రకారంగానే మేము చదువుతున్నాం అండి. అలా చేయటం వల్ల యేసు వారు నిజంగా ఎప్పటివరకు కూడా ఆరాధించిన వారిని ఆయన ఘనముగా ఎంచి అద్భుతంగా నడిపిస్తుంది. ఎందుకంటే నన్ను కనపరచువాన్ని నేను కనపరిచేది. లాస్ట్ ఫైనల్గా 2 సమయాలు 15:32 చదివారా? చదివేశాను. యోహాను సువార్త 4:22 ఫైనల్గా ఒక మాట చదివేసి ముంచేస్తాను. యోహాను సువార్త 4:5 మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవాను, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవాను, రక్షణ యూదుల నుండే కలుగుతుంది. ఆమేన్. ఇప్పుడు మీ అందరికీ యేసు వారి గురించి తెలుసా? మరి తెలిసినప్పుడు ఆరాధన చేయాలి వద్దా? కోటం పెట్టుకోవాలొద్దా? కోటాలు ఎంత తెలిసినా కానీ, ఎంత ప్రభువు నుంచి తెలుసుకున్నాం, ఎంత ప్రభు మేలు జరిగించినా కొంతమంది ఆరాధన అంటే ఇష్టపడరండి. చాలా ప్రమాదం అండి. ఎందుకంటే ఎందుకు ప్రమాదం అన్నానంటే ప్రభు మనకు చేసిన మేళ్ళు అన్నీ కాదండి. అందుకని అలాంటి కార్యాలు చేసినప్పుడు మరి చూడండి, లోకంలో చాలామందికి వాళ్ళకి ఏదన్నా మేలు జరగగానే మరి ఆ ఎవరి ద్వారా మేలు కలిగిందో వాళ్ళు ఎంతో గనపరుస్తారు, వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు, వాళ్ళకి ఏదైతే చేస్తారు. మరి ప్రభువారు ఏమడుగుతున్నాడు? మనం వేలు అడగట్లా, ఎకరాలు అడగట్లా, మణులు మాణిక్యాలు అడగట్లా. ఆయన మనల్ని అడిగేది ఏంటంటే నన్ను కనపరచు అనేది నేను సమస్తమో చేస్తాను కదా, ఇంకా చేస్తాను కదా, నన్ను ఆరాధించండి అని అన్నాడు. దీనికి కొంతమంది అంటారు, అయ్యా మా గుండెలో ఉన్నాడయ్యా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించమని. మంచిదేనే కాదంట, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించేసా చాలు. మరి పేతురు గ్రంథంలో ఏముందండి? అక్కడ యాకోబు రాసిందులో ఏముంది? క్రియ విశ్వాసము 2 ఉండాలన్నాడు కదా. మరి విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు కదా, క్రియ కూడా కనపరచాలి కదా. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోతా, ఖచ్చితంగా వెళ్తానండి. సరిపోద్దా? వెళ్తానికి మనం వెళ్దాం ప్రభా వెళ్తానే అని అంటే దేవుడు తీసుకెళ్తాడు. దేవుడు గ్యారెంటీగా తీసుకెళ్తాడు. ఆయనకు అసాధ్యం లేదు. అప్పుడే అనుకోకుండా దావీదు వచ్చాడు బండి వేసుకుని, అయ్యారు నేను విజయవాడ వెళ్తున్నాను, వెనకాల సీట్ ఖాళీ ఉందో వస్తారా? దేవుడు నన్ను తీసుకెళ్తాడు, నువ్వు వెళ్ళిపో. దేవుడు పంపించాడు దావీదుని అనుకున్నాడా? ఒక ఆయన అట్టకి మునిగిపోతున్నాడు సముద్రంలో. మునిగిపోతుంటే ప్రభా కాపాడు, నువ్వు రావాలయ్యా, నువ్వు రాయ్యా అని కేకేశాడు. కేకేగానే వెంటనే పైనుంచి హెలికాప్టర్ వచ్చిందంట. కమాన్ ఈ తాడు పట్టుకో, కమాన్ అన్నారంట. అనంటే నువ్వు కాదు, నా దేవుడు రావాలి. హెలికాప్టర్ వెళ్ళిపోయింది.
ప్రభు నువ్వు రాయా ఎవరో ఒక ఆయన పడవ వేసుకొచ్చాడంట. బాబు రా అనంటే నువ్వు కాదు నా ప్రభు వస్తాడు. ఈ పడవ కూడా వెళ్ళిపోయింది, మునిగిపోయి చచ్చిపోతాన్నాడంట. నాయన ఏంటయ్యా నువ్వు రాలేదు? పిచ్చోడా, వచ్చింది నేనేనయ్యా పంపించింది. మనుషుల రూపంలో దేవుడు సహాయం చేయడానికి వస్తాడండి కదా. అంటే కొంతమంది ఎలా ఉంటారండి, నేను ఆత్మతో సత్యముతో ఆరాధించాను కాబట్టి ఇక నాకు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, కొట్టాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఆరాధన చేయాల్సిన అవసరం లేదు, మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దశమాలు మొక్కుబడి ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుని మరి కొంతమంది కూడా అలా ఉంటారు. అది కరెక్ట్ అయింది కానే కాదు. అందుకని ఆరాధకునికి అది పవిత్రపరచబడే స్థితి కాదు నాయనా. మనం ఒక చక్కని ఆరాధన పెట్టుకోవాలి, ప్రభువును స్తుతించాలి, కనపరచాలి. ఇంకా చెప్పండి, చాలా విషయాలను సమ్మలేదు. కానీ ప్రియులారా, ఈరోజు నిజంగా ప్రభువుని ఆరాధిస్తూ తనకు ఉన్నా లేకపోయినా చూడండి, ఆరోనే గారికి మరి నిజంగా ఏముందండి, ఆయనకి ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే ప్రభువుని ఆరాధించాలి. నా గృహంలో చిన్నగా ఆరాధన పెట్టుకోవాలి, నా కుమారుడు చేయటం వల్ల, ఆరాధన చేయటం వల్ల, ఈ ఆరాధన కూడా ఉన్న దాంట్లోనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకోకుండా అన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటూ రావటం వల్ల దేవుడు ఆ కుమారుడికి ఆయనే చెప్పాడు కదా సాక్ష్యం, ఈరోజు నాకు ఏదీ కొద్దు లేకుండా ఆయనే పోషిస్తున్నాడని. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రకారంగా మనం ఆరాధన చేసినట్లయితే దేవుడు మనం తప్పనిసరిగా దీవించి ఆరాధించి ఆరాధకునికి ఏ లోటు లేకుండా సమృద్ధిగానే కలుగజేయను గాక. ప్రార్థన చేద్దాం, అందరూ కలిసి ప్రార్థన చేయండి. ప్రభువా, మేము మిమ్మల్ని ఆరాధించే ఆరాధకులమయ్యా, మా ఆరాధనకు పాత్రుడు నువ్వేనయ్యా. యేసయ్యా, అయ్యా తండ్రి ప్రభా, మేము ఆరాధించే వారమయ్యా, మేము ఆరాధకులమయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. ఇది నీ రీతి గురు ఆరాధన పెట్టుకొని ప్రభా, అలాగనే మందిరానికి వెళ్ళి అలాగనే ప్రతి విషయంలో ఎక్కడ కూడా ఏది కూడా మిస్ అవ్వకుండా నిన్ను ఆరాధించే ఆరాధకులమయ్యా ప్రభా. ఆరాధనకి యోగ్యుడు అని మేము అనట్లేదు ప్రభా, నీవు అసలు నిన్ను ఆరాధించడానికి మేము యోగ్యులం కాదు ప్రభా. నువ్వైతే చాలా గొప్పవాడు ప్రభా, నువ్వు చాలా గొప్పవాడు నేను యేసయ్యా. అయ్యా, మేమే మిమ్మల్ని ఆరాధించే యోగ్యత కూడా లేని వారమయ్యా, నశించిపోతున్న వారం. నిజంగా మమ్మల్ని వెతికి రక్షించి నిలబెట్టు, ఆరాధించండి అని అయ్యా. అటువంటి యోగ్యత మాకు ఇచ్చినందుకే, ఈ ఆరాధకులకు ఇచ్చినందుకు స్తోత్రం. మేము మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి మహింపరిచి మేము కూడా నీ ఘనతలో ప్రభా, ఎవరైతే నన్ను ఆరాధించి గణపరుస్తారో వారికి ప్రభా సమస్తమును జరిగిస్తా ఉన్నాం ప్రభా. నన్ను గణపరచు వారండి, నేను సమస్తము చేస్తాను. నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తున్న ఈ బిడ్డలందరినీ మమ్మల్ని దీవించి సమస్త విషయాల్లో ప్రభా గణపరిచి బలపరి సహాయం ఇచ్చాం. ఆరోనయ్య గారిని దీవించి ఆస్వాదించి వారి ఫ్యామిలీని దీవించి సహాయం. అప్పుడు ప్రభా, నిన్ను ఆరాధిస్తూ ఆరాధికుడిగా బలపడి ఎన్నో సంవత్సరాల నుంచి నిన్నే ఆరాధిస్తూ నీ కొరకే ప్రభా, నీ ఆరాధికుడిగా ఆ కుమారుడు ఉన్నాడు ప్రభా. బిడ్డను దీవించి మమ్మల్ని కూడా ఆరాధికులుగా బలపరిచి గణపతి సహాయం నేర్చండి. నీ దీవెని చేత ఆశీర్వాదాల చేత దీవించి ఆస్వాదించండి. రాబోయే కాలంలో ఈ కూటమి ఇంకా ఘనంగా జరిగించమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామ పరిశుద్ధుడు గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందులే భూమి మీద నెరవేరుగాక. మా నేడు ఆహారం మా దైత్యం మళ్ళీ ప్రార్థించాడు మీకు క్షమించి శోధం తేకాది తప్పే రాజ్యం శక్తి నిరంతరం నీవేనవి. ఆమేన్. మంద లేచబడి కీర్తన పడుచుండగా దేవుని ఆశీర్వాదం పొందాం. దయచేసి అంద లేచబడదాం. జయ జయ యేసయ్య పాపుల రక్షయ ప్రభు నీకే స్తోత్రము. జయ జయ యేసయ్య పాపుల రక్షయ. పాపి కోసం పరమ పదంబు విడచియు మనిషి మామజకి పోయి హల్లెలూయా మెండికి లేపి మహితాత్ముడు. జయ జయ యేసయ్య పాపుల రక్షయ ప్రభు నీకే స్తోత్రము. ఆలయ పండుగ ఘనముగా యేసు నీవే నిత్యము ఆలయ మైతివి. ఆలయ పండుగ హల్లెలూయా హల్లెలూయా. హృదయ పొగవెనెలు వీపిన దేవుడా, హృదయ పొగవెనెలు అందరి కన్ను వెల్లకించుము. జయ జయ యేసయ్య
పాపుల రక్షయ. ప్రభు నీకి స్తోత్రము స్తోత్రము, జయ జయ యేసయ్య. పాపుల రక్షయ. నిలవైన వారిలో గలిలయ స్త్రీలతో గోపది అయిన జన సమూహము నిలవైన వారిలో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కూడా నిన్ను వెంబడింపగా సిలువను మోసియు, నిన్ను వెంబడింపగా కలువరి గోట్లలో ఘన విజయము. జయ జయ యేసయ్య. పాపుల రక్షయ. ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము, జయ జయ యేసయ్య. పాపుల రక్షయ. హల్లెలూయా హల్లెలూయా. స్వరాజ్ గే దావీదు కుమార్ క్రీస్తురాజ్ యేసురాజ్ హేల్మెన్ కుమార్ పరిశుద్ధుడు యేసు షోలం 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 గృహార్థ క్రైస్తను చేసి తొట్టులకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమెదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగముల కలుగునుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మిక సన్నిధి సదా మనకందరికని, అలాగనే ఈ యొక్క మధ్యాహ్న కాలమందు ఈ గృహార్థనకని, అరణ్య గారి ఫ్యామిలీకని, ఇరువురు వారికి మాకును సదా మీ సన్నిధి తోడేయండిగాక. ఆమేన్. యేసు మేజ్ ప్రవేశించు స్తోత్రం బలేసు దావీదు క్రీస్తు యేసు హేల్మెన్ పరిశుద్ధ యేసు షోలం 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 గృహార్థన క్రీస్తు గ్లోరీ. కలువరి మేట్లను కలవరమయ్యు కాల్వల రాకము, కలువరి మేట్లను కలవరమయ్యు బండలు పగిలెను భూమి వణకెను, బండలు పగిలెను భూమి వణకెను దేవాలయం తినిగిను. జయ జయ ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము, జయ జయ యేసయ్య. పాపుల రక్షయ. Glory. Glory, hallelujah.